Q9 న్యూస్కు స్వాగతం. మాదాపూర్లోని శ్రీ చైతన్య కళాశాలను మహిళా కమిషన్ చైర్మన్ శారద సందర్శించి తనిఖీ చేశారు. కాలేజీలో నెలకొన్న పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు పుస్తకాలు పెట్టుకునే బ్యాగులకు బూజు పట్టిపోయిందని, నేటి వరకు అలాంటి దుమ్ముధూళిని నిర్మూలించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట రూములలో కూడా పరిశుభ్రత లేదని ఆమె దుయ్యబట్టారు. హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద తనిఖీ చేశారు. కాలేజీ హాస్టల్లో ప్రతి రూమ్కి వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడగా జైలులో ఉన్నట్లు అనిపిస్తోందని వారు వాపోయారు. ఒక్క రూమ్లోనూ కిటికీలు లేవని, గాలి వెలుతురు లేకపోతే ఎలా అని నిర్వాహకులపై మండిపడ్డారు. ఎక్కడ శుభ్రత లేదని, నాసిరకమైన ఆహారం అందిస్తున్నారని సిబ్బందిపై మహిళా కమిషనర్ చైర్మన్ శారద సీరియస్ అయ్యారు. విద్యార్థులకు కనీసం కిటికీల నుండి గాలి కూడా రావడం లేదని, హాస్టల్ వసతి గృహాలు జైలును తలపిస్తున్నాయని వాపోయారు. అందులో పనిచేసే ఓ ఉపాధ్యాయురాలని తెలిసి అదే అన్నం తిని రాత్రి ఇక్కడే పడుకో అని తీవ్రంగా మందలించారు. శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థులకు సౌకర్యాలు అందుబాటులో లేవని ఆమె స్పష్టం చేశారు. పరిస్థితి ఇలాగ ఉంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థుల పరిస్థితిపై హాస్టల్ వార్డెన్ రూమ్లో లేకపోయేసరికి మందలించారు. రిజిస్టర్లలో తనిఖీ చేసినా కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా స్పష్టంగా విద్యార్థుల వివరాలు లేవని ఆరోపించారు. తక్షణమే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని హెచ్చరించారు. ఆమె వెంబడి సంబంధిత పోలీసులు ఉన్నారు. 4 బెడ్సే కాకుండా వాటి అవతారం చూడు, అసలు గాలి వచ్చేది లేదు, వెలుతురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, మాకు జైల్లాగా ఉంది ఇది అని చెప్పి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? అక్కడ మీరు ఏసీ రూమ్, విండో క్లోజ్ అన్నారు. ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా? ఒక్క రూమ్లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అమ్మా? యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్, నాట్ ద రీజన్స్. వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? 4 పిల్లలకి ఇచ్చిన రూమ్లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, ఒక చిన్న గీజర్ పెట్టి పడేశారు, అది కూడా. హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడ వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బులాలు ఇద్దరు. అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ? ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు. వీళ్ళు మనుషుల పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా. అది కూడా ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా. అసలు ఊడవడానికి కూడా అవ్వట్లేదు, డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని. టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్, నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు ఆమెకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. 6 నెలలు పడేసేయండి మన రూమ్లో. ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డని పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది. నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? No, you lost your job, ante. No more you will be continuing in this job. Not only in this institution, nowhere else also. ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చేయి సార్. ఒక్కసారి ఆలోచించుకోండి, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. 2 రోజులు పిల్లల్ని రూమ్ లేసి లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. 181 ఎనీ నెంబర్, యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.